అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జాతకంలో ఆర్థికమైన అభివృద్ధి, అలాగే ఉద్యోగాభివృద్ధి అనేక విషయాలు చెప్పుకుంటున్నాం మనం. ఈరోజు ఒక కొత్త విషయం గురించి మీతో షేర్ చేసుకుందాం. మీ ముందుకు వచ్చాను నేను. ఒకటి, శుక్రుడు అలాగే బుధుడు గురుగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఇది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే ఆర్థికపరమైన అభివృద్ధి పొందాలనుకుంటే ఈ మూడు గ్రహాల యొక్క శుభయోగం మనకు బాగా కలిసి ఉండాలి. అందులో ఈ విషయం ఎందుకు ప్రస్తావన వచ్చింది? అందుకే కదా మీరందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మనకున్నటువంటి ఛానల్స్ని మీరు తప్పక ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఏ ఛానల్లో మనం ఏ శుభమైనటువంటి విషయం మీకు చెప్తానో నాకే తెలియదు. కాబట్టి దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆస్ట్రో కల్చర్, కిరణ్స్ ఆస్ట్రో 9, ఆస్ట్రో సిండికేట్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అందులో ఇప్పుడు చెప్పే విషయం స్త్రీమూర్తులకి చాలా పనికి వస్తుంది, అలాగే పురుషులకి ప్రయోజనం కలిగించేది కూడా. ఎందుకంటే ఆపద కాలంలో ఆదుకునేటువంటి ఆది పరాశక్తి స్త్రీమూర్తులే. కాబట్టి అటువంటి స్త్రీమూర్తుల వలన బాగుపడేటువంటి భాగ్యం ఉన్నటువంటి యోగమైనటువంటి రోజులు ఇప్పుడు చెప్పబోతున్నాను. అందుకే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఎక్కడ మిస్ అవుతారో మీకు అర్థం కాదు. కొన్ని రాసుల వారు ఈ పని చేయాలి. ఏ పని చేస్తే ఏ టైంలో చేయాలో కూడా చెప్తాను, టైంతో సహా చెప్తాను మీకు నేను. అది అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మర్చిపోవద్దు, ఇది 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అసలే ధరలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడేం కొంటామని భయపడక్కర్లేదు కూడా మీరు. కాబట్టి కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది కదా. సస్పెన్స్లో పెట్టకండి స్వామి, చెప్పండి అంటే ఏప్రిల్ 22వ తేదీ అంటే ఈ రోజు మీకు వీడియో చేయాల్సి వచ్చింది. నేను ఇక్కడ అనేకమైనటువంటి విషయాల గురించి నేను అందరికీ వీడియోలు ఇవ్వడం వల్ల మన వీడియో ఆలస్యమైంది పాపం. సరే, ఏప్రిల్ 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యకాలంలో మిస్ అవ్వద్దు ఈ టైం. ఏప్రిల్ 22 టు 28 ఏప్రిల్ 2026 మిస్ అవ్వకూడని టైం ఇది. ఈ టైం మిస్ అయ్యారా మనకు కొంత ఆర్థిక నష్టాన్ని పొందుకోవాల్సిందే. మళ్ళీ ఇటువంటి పుణ్యమైన సమయం మీకు వెనక్కి వచ్చే అవకాశం కష్టమే అని చెప్తాను నేను. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనకి మేషం, వృషభం, సింహం, వృశ్చిక రాశి వారు, మేషం, వృషభం, సింహం, వృశ్చిక రాశి వారికి మరియు ధనుస్సు రాశి వారికి, మేష, వృషభ, సింహ, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి విశేషమైనటువంటి యోగవంతమైన కాలము. మిగతా రాశుల వారిని ఆయా వస్తువుల్ని కొనొద్దని చెప్పట్లా, కానీ వీళ్ళు తప్పకుండా కొంటే అద్భుతమైనటువంటి యోగం కలుగబోతోంది. ఇది మాత్రం ఖాయం. ధర ఎక్కువని ఆలోచించకండి. మీరు కొనడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఇది ఖాయంగా చెప్తున్నాను. తప్పకుండా ఇది మీరు కొనే ప్రయత్నాన్ని చేయండి, మీకు అద్భుతంగా ఉంటుంది. ఏమీ లేదండి, 22వ తేదీ ఏప్రిల్ నుంచి 28వ తేదీ మధ్యలో బంగారం కొనండి. ఇదేదో నేను అక్షయ తృతీయ గురించి చెప్పట్లేదండి, మళ్ళీ అదో కన్ఫ్యూజ్ అవ్వకండి. అదేదో ఎవరో నన్ను వ్యాపారవేత్తలు వచ్చేసి కొనమని చెప్పారు కదండి, లేదు. అందుకే ఈ రాశుల వారు కొనమని చెప్తున్నాను. అందుకే నేను మిగతా వాళ్ళు కొనొద్దని కాదు, కొనుక్కుంటే మీ ఇష్టం, కానీ ఇలా తప్పకుండా కొనండి ఈ రాశుల వారు. ఎందుకు కొనాలి బంగారం, ఎందుకు కొనాలి అని అంటే, ముందుగా ఈ యొక్క ఏప్రిల్ 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో అద్భుతమైన యోగం. ఆ యోగంలో మనకి బంగారం కొనడం వల్ల భవిష్యత్తుకి ఒక పెట్టుబడిగా, భవిష్యత్తుకి గృహాన్ని కొనేట్టుగా ఇది అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో ఈ రాశుల వారు కొనండి. ఏ రాశుల వారు కొని చెప్పాను? మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు తప్పకుండా కొనండి. అలాగే గురువారం 23వ తేదీ అంటే రేపు 23వ తేదీ ఏప్రిల్ 23వ తేదీ శుక్రవారం రోజున కొంటే వచ్చేటువంటి రోజుల్లో కనుక కొన్నట్టయితే మీరు, అంటే గురువారం 23, 24 శుక్రవారం, ఈ 2 రోజులలో అత్యంత అనుకూల సమయం ఇది. 22 to 28 వరకు కొనవచ్చు, బట్ 23, 24 అనేది చాలా వాల్యుబుల్. మీరు కొన్నదానికి అనుకూలవంతమైనటువంటి, అంటే భవిష్యత్తులో మన ఇల్లు కొనాలనుకుంటే ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి మనకు ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక స్థలము కొనవచ్చు, ఒక పొలము కొనవచ్చు. అటువంటి 3 ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయమంటున్నాను నేను. సో ఏప్రిల్ 23వ తారీఖున గురుగ్రహం యొక్క గ్రహం వల్ల సంపద వృద్ధి బాగా పొందుకుంటుందని చెప్పబడుతోంది. అలాగే ఏప్రిల్ 24వ తేదీన లక్ష్మీదేవి కటాక్షం పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. కనుక బంగారం కొనండి. ఏ రాశుల వారికి అనుకూలం ఉంటుందో చెప్పాను మీకు నేను. ఈ రాశుల వారికి అనుకూల ధనయోగం. ఎందుకంటే మేషరాశి వారికి ధనలాభం సూచిస్తోంది. బంగారం కొనడం వల్ల ఆస్తి పెరుగుతుంది మేషరాశి వారికి. మరి వృషభ రాశి వారికి మీ రాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నందువలన ఆభరణాలు కొనడం వల్ల మీకు అద్భుత యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఆభరణాలు కొంటే మీకు 3 యోగాన్ని కలిగిస్తుంది. శుక్రరాశికి అధిపతి శుక్రుడు యోగవంతంగా ఉన్నాడు కాబట్టి మీరు ఆభరణాలు కొనుగోలు చేయండి. మీకు భవిష్యత్తులో అద్భుతమైన విద్యా ప్రాప్తి కొరకు ఈ ధనం ఈ యొక్క ఆభరణం పనికొస్తుంది. సింహరాశి వారికి గౌరవము, మర్యాద పొందడానికి, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకోవడానికి తప్పకుండా మీరు ఈ బంగారం కొనడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారనే విషయాన్ని గమనించుకోండి. అలాగే మరి వృశ్చిక రాశి వారికి
పెట్టుబడి రూపంలో భవిష్యత్తు కొరకు పెట్టుబడి రూపంలో ఇప్పుడు కొన్న బంగారము భవిష్యత్తులో మీకు అద్భుతమైనటువంటి ఆనుకూలతని పెట్టుబడిలాగా పనిచేస్తుంది. వ్యాపార దృక్పథంతో మీరు కొనుగోలు చేయండి. వ్యాపార పరంగా మీకు అనుకూలవంతమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తుంది. వ్యాపార వృద్ధికి పనికొస్తుంది. వృశ్చిక రాశి వారు మీరు ఇప్పుడు బంగారం కొనడం మంచిది. మరి ధనుసు రాశి వారికి, మీనరాశి వారు కూడా మంచిదే. ఎందుకంటే ఇందాక మనం మీనరాశి చెప్పడం మర్చిపోయాం. ధనుసు మీనరాశుల వారికి కూడా మంచిదే. వీరికి గురువారం రోజు బంగారం కొనడం చాలా మంచిది. ఈ బంగారం కొనడం వల్ల వీరికి రుణబాధ నుంచి ముక్తులు అవుతారట. కాబట్టి తప్పకుండా మీరు ధనుసు మీనరాశుల రెండు కూడా రుణబాధల నుంచి విముక్తులు అవ్వడం కొరకు ఇప్పుడు బంగారం కొనుగోలు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు అప్పులు వేసుకుంటే తర్వాత అమ్ముకుని అప్పు తీర్చుకోమంటావా అని కామెంట్ చేయకండి. ఇప్పుడు కొన్న బంగారము భవిష్యత్తులో ఏదైనా ఇల్లు కొనడానికో, అలాగే రుణ బాధ నుంచి ఈఎంఐ కట్టడానికి క్లోజ్ చేయడానికి 4 లక్షలు మిగిలిపోతుంది లోను. ఆ తర్వాత దాన్ని అమ్మేసి 4 లక్షలు లోన్ కట్టేసి క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ పెంచుకొని మరొక ఇండిపెండెంట్ విల్లా కోసం లోన్కు ప్రయత్నం చేయొచ్చుగా. అలా రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు తప్పక ఈ బంగారం కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిది. అందులో ముఖ్యమైనటువంటి సమయాల్లోనే మీరు బంగారం కొనుగోలు చేయండి. ఓవరాల్గా 23, 24 తేదీలలో అత్యంత శుభ సమయం. ఆ సమయంలో మీరు బంగారం కొంటే చాలా మంచిది. అలాగే బంగారంతో పాటు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం వల్ల కూడా ప్రయోజనం. వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం వల్ల గుంటనో, 2 గుంటలో, 4 గుంటలో, అరెకరమో లేదా 1 ఎకరమో తప్పక కొనుగోలు చేయండి. ఈ రాశుల వారు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది, 10ంతల లాభాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి భూదేవిని కూడా మీరు ఆ అమ్మవారిని అనుగ్రహించమని కోరుకొని భూదేవుని మీద కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలు ఇచ్చే అవకాశం అమ్మవారి చేతుల్లో బాగా ఉంది. అది కూడా మీరు 23, 24 తేదీలు చేస్తే మంచిది. ఏమంటే ఇంత లేటుగా ఇస్తే ఎలా అండి అంటే, ఏం చేయను, కాస్త నాకు ఉన్నటువంటి పనుల ఒత్తిడి వల్ల కదా ఆలస్యంగా ఇచ్చాను ఏమనుకోకండి. అయితే మరి గురువారం ఏప్రిల్ 23వ తేదీ ఏ సమయాలు బాగున్నాయి అని అడిగితే, మీకు వీలైతే ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల మధ్య కాలంలో అడ్వాన్స్ ఇవ్వడము, లేదా కార్య ప్రారంభం చేయడము, కొనడం ప్రారంభం చేయడము చేయండి. లేదా ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల మధ్యలో తప్పకుండా భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేయండి. లేదా మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల మధ్య కాలంలో కొనుగోలు చేయండి. ఈ సమయంలో రాహుకాలం వర్జం ఉంటే మాత్రం కొనొద్దు. సమయాన్ని మార్చుకోండి. 3 సమయాలు ఇచ్చాను కదా, ఆ 3 సమయాల్లో ఒక సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఏప్రిల్ 23వ తేదీ గురువారం. మరి ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం కూడా భూమిని కొనవచ్చు, బంగారం కొనవచ్చు అన్న విషయాన్ని గమనించుకోండి. ప్లాట్ అయినా కొనండి, అంటే ఇంటి స్థలమైన కొనుగోలు చేస్తే చాలా మంచిది. మరి ఉదయం 9 నుంచి 10:30 మధ్యలో, ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం ఉదయం 9 to 10:30 మధ్యలో, లేదా సాయంకాలం 5 నుంచి 6:30 మధ్యలో, సాయంకాలం 5 నుంచి 6:30 మధ్యలో. కాబట్టి ఈ 2 సమయాల్లోనే మాత్రం అవకాశం ఉంది. మనకి 10:30 నుంచి 12 వరకు రాహుకాలం ఉంది. కానీ రాహుకాలం తెలుగునాట వాళ్ళకి రాహుకాల ప్రశస్తి లేదు కనుక ఆ సమయంలో కూడా కొనుగోలు చేయవచ్చును. ఒకవేళ వద్దనుకుంటే ఆ శుక్రవారం ఆ టైం వదిలేసుకొని మీరు మిగతా సమయంలో కొనుక్కోవడం చాలా మంచిది, శుభయోగాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మీకు వ్యక్తిగత జాతకంలో కూడా ద్వితీయ లాభస్థానాలు కూడా బలంగా ఉంటే ఇక అద్భుతమే. మీరు పెట్టిన పెట్టుబడి 10ంతలు అవ్వడం ఖాయం. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్తులు కూడా ఇదే మంచి సమయం. తప్పకుండా ఇటువంటి సమయాన్ని మీరు స్వీకరించి ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.